మీరు మోకాలు నొప్పో షోల్డర్ పెయిన్ ఇతర వేరే జాయింట్ పెయిన్లతోని ఎప్పుడన్నా డాక్టర్లను కలుస్తుంటారు. డిఫరెంట్ డాక్టర్స్ని, జాయింట్స్ ట్రీట్ చేసే డాక్టర్ని, జనరల్ మెడిసిన్ వాళ్ళని, జనరల్ సర్జన్ని, గైనకాలజిస్ట్ని. ఎక్కడ కూడాను మీరు గమనించండి, కొన్ని రోజులు ఏదో ట్యాబ్లెట్లు వాడమ్మా ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గర, కానీ ఫైనలీ అందరూ ఆపరేషన్ చెప్తుంటారు. ఆపరేషన్ ఇంకేదో ఆపరేషన్ చేసుకో, ఆపరేషన్ నాకు తెలిసిన ఈ డాక్టర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఆ డాక్టర్ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే పిఆర్పి ప్లస్ ఆపరేషన్ లేని ఈ ప్లాస్మా థెరపీ వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది ఈ ఆప్షన్స్ని మీకు చెప్తుంటారు. నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, నన్ను చూసి వస్తారు. నేను ట్రీట్ చేసిన పేషెంట్స్ ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళందరి మాటలు విని వస్తారు. వచ్చి సార్ మేము 10 మంది దగ్గరికి వెళ్ళాము, అందరూ ఆపరేషన్ చెప్పారు కదా సార్, మీరు ఒక్కరే ఆపరేషన్ వద్దు అంటున్నారు, ఏంటి సార్ ఇదని. దీనికి కారణం ఏంటంటే పిఆర్పి అన్న ట్రీట్మెంటు మీద ఇది స్టార్ట్ అయ్యి ఒక 7 years అయింది కాబట్టి డాక్టర్లకు కూడాను ఇంకా నమ్మకం కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదు? డాక్టర్లు అంటే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఇవ్వట్లేదు. తెలిసిన వాళ్ళు తప్పకుండా ఇస్తున్నారు. నెమ్మదిగా ఈ అవేర్నెస్ మొదలవుతుంది. నేను కూడా అందుకనే ఎప్పుడైనా ఈ పిఆర్పి స్టార్ట్ చేసిన మొదల్లోనూ ఎప్పుడు వేరే డాక్టర్లకు చెప్పలే, అరే ఈ పిఆర్పి బాగుంటుంది, ఈ పిఆర్పి చేసుకోవచ్చు మీరు అని. ఎందుకంటే పిఆర్పి చేసుకోవాలంటే డాక్టర్లకు తెలియాల్సింది, ప్రజలకు తెలియాలి, పబ్లిక్కి తెలియాలి. పబ్లిక్కి తెలిస్తే పబ్లిక్ నుంచి వచ్చిన ప్రభంజనం ఈరోజు చూస్తున్నారు కదా మీరు. ప్రతి ఒక్కరి నోటా కూడా పిఆర్పి, ఇపియాను పిఆర్పి. ఎందుకంటే నేను డాక్టర్లకి పోయి చెప్పి ఈ ట్రీట్మెంట్ మీరు ప్రమోట్ చేయండి అని ఎప్పుడు చెప్పలేదు నేను. అందుకని కొంతమంది డాక్టర్లు చెప్పరు కూడా, మనకి ఎప్పుడు చెప్పలేదు. కానీ నాకు డాక్టర్లు కాదు ముఖ్యం, నాకు మీరు ముఖ్యం. సో ప్రజలందరూ కూడాను గమనించాల్సింది ఏంటంటే ఈ పిఆర్పి అన్నది ఒక ప్రభంజనంలా వచ్చింది. ఒక విప్లవాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ఇంజెక్షన్తో కూడిన ట్రీట్మెంట్ కాబట్టి దీన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అంతమందిని కూడా ఈ విప్లవంలో లేదా ఈ విప్లవాత్మకమైనటువంటి ఈ అద్భుతమైన చికిత్సలో పార్టిసిపేట్ కాండి. అందుకని నేను చెప్తాను, డాక్టర్లతో దగ్గర వినండి, కానీ మీలో మీకు తెలిసిన నాలెడ్జ్ని తప్పకుండా పక్క వాళ్ళకు కూడా పంచమని నా విన్నపం. నమస్కారం.